ఎవరైతే ఇచ్చారో కూడా వాగ్మూలాలు ఇవి ఎంత కీలకంగా కాబోతున్నాయి అనుకోవచ్చు సాక్ష్యాలకు సంబంధించి? 160 స్టేట్మెంట్ ప్రకారము ఆయనతో ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు మేడ్ హిమ్ యాజ్ ఏ అక్యూజ్డ్ కింద మార్చే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. కోర్టుకు కూడా లేదు పరిధి. ఆ విచక్షణాధికారంలో తొంగి చూసే అధికారం ఎవరికి లేదు. దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఆయన చెప్పిన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? మీరు ఒక మాట అన్నారు, సినిమా యాక్టర్ల ఫోన్లు పోలీసులు దాచిపెట్టి ఉండొచ్చు. ఒక్క సినిమా యాక్టర్ ఫోన్ నెంబర్ చెప్పండి, తెలియదు కదా మనకు. ముఖ్యమంత్రి గారి నెంబర్ అయినా చెప్పొచ్చు, డీజీపీ గారి నెంబర్ చెప్పొచ్చు, ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వెంకటగిరి గారి ఫోన్ నెంబర్ కూడా మనం చెప్పొచ్చు. కానీ సినిమా యాక్టర్ల ఫోన్ నెంబర్ ఎట్లా చెప్తామండి? ఎవరన్నా అసిస్టెంట్ నెంబర్ ఉండొచ్చు, వాళ్ళ అమ్మ నెంబర్ ఉండొచ్చు, వాళ్ళ నాన్న నెంబర్ ఉండొచ్చు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి. ఎక్కడైతే వీళ్ళు తప్పించుకుంటారన్న ఉద్దేశంతోనే పోలీసులు కూడా కొద్దిగా చెప్తున్నారు తప్ప రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. సినిమా ఇండస్ట్రీతో నా లింకులు 100కు 100% కలిసి తిరిగినరు, కలిసిన ఫోటోలు ఉన్నాయి, బయటికి వెళ్ళినప్పుడు ఉన్న ఫోటోలు ఉన్నాయి. వాటి నేను కాదు అని అంటే అయిపోదు. పూర్తి కేసు ఈ రోజుకి అయిపోయలేదు కాబట్టి పూర్తి స్థాయి అవకాశం ఉంది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి. వీళ్ళ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మరికొంత ఇన్ఫర్మేషన్ లాగొచ్చు. మరి తప్పు లేనప్పుడు వీళ్ళ ఫోన్లు అప్పుడే డిపాజిట్ చేసిండొచ్చు కదా. ఆ రోజు ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో, ఆరోపణలు వచ్చిన రోజే వీళ్ళ ఫోన్లు ఎవరు కూడా డిపాజిట్ చేయలేదు కదా. ఏ మినిస్టర్ చేయలేదు. ఫ్రాంచైజీలు నిజామాబాద్, సిరిసిల్ల, నల్గొండ, డిపాజిట్లు చేస్తారా ఫోన్లు నార్మల్ గా? ఖచ్చితంగా చేయాలి. మరి ఇప్పుడు ఆయన నేనేదో శ్రీరామచంద్రుని అన్నట్టు చెప్పుకుంటున్నాడు. శ్రీరామచంద్రుని అన్నప్పుడు ఎవరుగా శీల పరీక్షకు పోయింది ఎవరు? శీల పరీక్షకు పోయింది శ్రీరాముడు, సీతమ్మ తల్లి. వాళ్ళు ఎందుకు పోయారు? మరి అప్పుడు ఆ రోజు అగ్ని ప్రవేశం ఎందుకు చేశారు ఆ మహాతల్లి? ఆమెను ఈ రోజు వరకు కూడా మనం ఎందుకు గొలుస్తున్నాం అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు కడుక్కోవడానికి, ఆరోపణలు తప్పు అని నిరూపించడానికి చరిత్రలోనే, గతంలోనే, మన పురాణాల్లోనే పవిత్రమైన మార్గాలు ఉన్నాయి. మరి తన ఆ రోజే చెప్పింటే అయిపోయిండేది కదా. తన ఫోన్లు ఎన్ని ఫోన్లు మార్చిండ్రు? కవిత గారిని ఫోన్లు ఇవ్వమని అంటే ఎక్సైజ్ కుంభకోణం కేసులా ఢిల్లీలా ఒక 10 ఫోన్లు తీసుకపోయి ఇచ్చిండ్రు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా డిస్ట్రాయ్ చేసి ఇచ్చిండ్రు. మరి తప్పులు లేకుంటే సచ్చీలు అయితే వాళ్ళు అదే రోజు తీసుకపోయి ఇవ్వాలి కదా. ఎవరెవరో కేసులు పెట్టినరు అంటారు. స్థానికంగా ఉన్న ఎంపీ ఆయన ఢిల్లీ సౌత్ ఎంపీ పెట్టిన కేసు అది. ఎవరో స్ట్రేంజర్ పెట్టిన కేసు కాదు. ఈ కేసు కూడా ఎవరో నాలాగటి అరుణ్ కుమార్ అడ్వకేట్ అనే వ్యక్తి పెట్టిన కేసు కాదు ఇది. గంగాధర్ అని పోలీసు వ్యక్తులు పెట్టినరు. అక్కడ జరిగిన అక్రమాలు, అక్కడ రికార్డ్స్ లేవు, అక్కడ హార్డ్వేర్ లేదు, అక్కడ సాఫ్ట్వేర్ డిస్ట్రాయ్ అయ్యింది. ఇక్కడున్న ఎస్ఐబి అధికారి చీఫ్ దేశం వదిలి పారిపోయిండు. ప్రణీత్రావు అనే వ్యక్తి వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసిండు, కట్టర్లు పెట్టి డిస్ట్రాయ్ చేసిండు అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ అంటే రికార్డ్స్ ను దాచిపెట్టడం, రికార్డును డిస్ట్రాయ్ చేయడానికి ఏ పార్టీకి, ఎవరికి, ఏ పార్టీ సంబంధించిన అధికారంలోకి వచ్చినా గానీ వాళ్లకు లేదు. ప్రభుత్వంలో రికార్డులన్నీ కూడా ఉండాల్సిందే. నార్మల్ గా ఒకటండి అరుణ్ గారు, మీరు చెప్పినట్లు సరే ఈ విషయంలో అయితే మనం ఏకీభవించాలి. ఆ టైంలో ఆధారాలు చెరిపేయడం అనేది తప్పే. బట్ ఇప్పుడు ఇవన్నీ చెరిపేశారు, అంతా జరిగిపోయింది, సిట్ కూడా ముందుకెళ్ళింది. బట్ ఈ విషయంలో ఇంకా డిలే అవుతుంది అనుకోవచ్చా? సిట్ చాలా డిలే చేస్తుంది అనుకోవచ్చా? సిట్ డిలే చేయట్లేదండి. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు, ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులు దేశం వదిలి పారిపోయి ఇన్వెస్టిగేషన్ కు సహకరించకుండా ఆయనతో సంబంధాలు పెట్టుకున్న ఇటువంటి వ్యక్తులు ఆయనను దేశానికి రానివ్వకుండా ఎలక్షన్ల ముందర లబ్ధి పొందాలని ధారావాహిక అని చెప్పి, సీరియల్ అని చెప్పి ప్రభుత్వాన్ని తూలనాడానికి ఉపయోగించుకోవాలని చెప్పి చేస్తున్న దుగ్ధ తప్ప ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్న పరిధులు, అధికారాలను ఒకవేళ తక్కువైతేమో అని చెప్పి ఐపీఎస్ అధికారులతో మళ్ళా సిట్టేసింది ప్రభుత్వం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. లేకుంటే అసలు అవసరమే లేదు కదా. కేసును వెంకటగిరి ఆధ్వర్యంలోనే నడిపించాలని అనుకుంటే అది అట్లే పెండింగ్ పడిపోయింది. ఇది ప్రభాకర్ రావు ఎప్పుడైతే వచ్చిండో, ప్రభాకర్ రావును కస్టడీకి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో డిసెంబర్ లో, అప్పటి నుంచే కదా ఎక్స్పెడైట్ గా అద్భుతంగా ముందరికి పోతుంది కేసు. కొత్త పుంతలు దొక్కుతుంది. అప్పటి నుంచే కదా హరీష్ రావును పిలిచింది, అప్పటి నుంచే కదా కేటీఆర్ ను పిలిచింది. ఇవన్నీ కూడా అసలు ఆ రికార్డు ఎటుపోయింది అనేది చెప్పాలి. ఎవరండి బాధితులు కదా చెప్పాల్సింది. నాకు బాధ కలగలేదని వాటెవర్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు మాకు ఇబ్బంది అయింది, మా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్తున్నారు. మరి అట్లే సినిమా ఇండస్ట్రీ నుంచి బాధితులు కదా మాట్లాడాల్సింది. ఈ రోజు వరకు ఎవరు ఖండించలేదు కదా.
ఏ హీరోయిన్ ఖండించలేదు, ఏ నిర్మాత ఖండించలేదు, ఏ దర్శకుడు ఖండించలేదు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఖండించలేదు. మాకు ఇబ్బంది జరగలేదని చెప్పలేదు కదా. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు వచ్చి ఏమి లేదు కేసు అంటే అది బురకలడ్డ అయిపోతుందా, లేకపోతే అదేమన్నా విచిత్రమైన వాళ్ళ సైడ్ పదార్థం నుంచి కూడా ఒక పాయింట్, అవుతుందా? వాళ్ళు వచ్చి కేసు చేయలేదు కదా, ఎందుకు ఎవరు అడగలేరు, రాలేదు కూడా అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ వాదన కూడా వినిపిస్తుంది. ఒక్కరైనా ఖండించిన రండి, కనీసం మీడియాలను ఖండించినరా? వాళ్ళ పర్సనల్ వాట్సాప్ లో కాకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ కూడా మాకు ఏ రోజు ఇంత చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది, వాళ్ళ పేర్లు వస్తున్నాయి, వాళ్ళ కుటుంబాలను లోపలికి లాగినరు ఇన్వెస్టిగేషన్ లో, మీడియా వాళ్ళ మీద కథనాలు అల్లుతున్నప్పుడు మరి వాళ్ళు మాకేం జరగలేదని ఏ ఒక్కరు కూడా ఈ రోజు వరకు చిన్న ఫీలర్ కూడా వదలలేదు కదా. ప్రొడ్యూసర్ గిల్డ్ కూడా చెప్పలేదు కదా మాకు సంబంధం లేదు, మా సినిమా ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదు, దీంతో ఎవ్వరం బాధపడలేదు, 10 సంవత్సరాలలో మా జీవితంలోనే ఇంత అద్భుతమైన రోజులు మేము గడిపినాం అని చెప్పి ఏ రోజు ఎవరు చెప్పలేదు కదండి. అటువంటప్పుడు ఎవరు చెప్పాల్సింది? బాధితులు కదా చెప్పాల్సింది. ఎవరైతే తప్పు చేసినారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చేసుకొని ఏం జరగలేదని చెప్పి చెప్పడం ఆషాఢభూతి. ఇదంతా కూడా నాటకాలు ఆడడం, నటన సినిమా ఇండస్ట్రీతో కలిసి కొత్తగా నేర్చుకున్న నటనను పండించడం, వాళ్ళకు మించిన నటన చూపిస్తున్నారు. ఓకే, సో మొత్తం మీద అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏది విచారణ చేస్తుంది ఇదంతా కూడా కరెక్ట్ గానే వెళ్తుంది, ఇదంతా కూడా జస్ట్ పొలిటికల్ వెండేటా అని అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్ గా పొలిటికల్ వెండేటా ప్రతిపక్షాలది. టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఆడుకున్నది. మేము ఉద్యమకారులము, ప్రజలకు ఇబ్బంది జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో ఎంత వరకు వెళ్ళాలంటే అంతవరకు వెళ్ళిన నాలాంటి వ్యక్తి నేను సోనియా గాంధీ మీద చీటింగ్ కేసు ఫైల్ చేయడం జరిగింది ఢిల్లీకి వెళ్లి. ఉద్యమ క్రమంలో మాత్రమే. ఆమెతో నాకున్న విద్వేషం లేదు. తెలంగాణ 2004లో కరీంనగర్ మీటింగ్ లో ఆమె ప్రమాణం చేసి తెలంగాణ ఇస్తా అని ఇవ్వనందుకు ఫైల్ చేసి అంత ఎత్తున కొట్లాడినాం. మా సొంత పనులను వదులుకొని కొట్లాడిన ఉద్యమకారులం మేమందరం కూడా. అంత కొట్లాడి తీసుకుపోయి వీళ్ళ చేతిలో పెట్టి, ఒక ముసళ్ళ చేతిలో పెట్టినట్టు అయింది. రాష్ట్రాన్ని తీసుకుపోయి లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వంతో అప్పులు చేయించి 7.5 లక్షల కోట్ల రూపాయలు మన కాక్ కూడా చెప్పింది, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా చెప్పింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఒక్క చుక్క నీరు అని ప్రాజెక్టులకు పోయినాయి. ఎన్నో కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చినాయి ధరణి పేరుతోన. వలస కూలీలుగా మారిపోయినరు. తన పని చేస్తున్న పొలంలోనే కూడా తనకేం సంబంధం లేని వ్యక్తులుగా రోడ్డు మీద లక్షల కుటుంబాలు వచ్చినాయి ధరణి పుణ్యం అని. ఆ దరిద్రము ఖచ్చితంగా ఎవరైతే తీసుకొచ్చినారో వాళ్ళకి ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటది. వాళ్ళ కంఠశోష, కడుపు మంట ఖచ్చితంగా వీళ్ళకి తగులుతుంది.